యా మనతో పాటు బీజేపీ నుంచి రచనారెడ్డి గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి, సారీ కొంచెం లేట్ అయింది. యా మనము ఒక రెండు విషయాలు మనం ఇక్కడ ప్రస్తావన తీసుకుంటున్నామండి. సో ఇప్పటి వరకు కూడా ఎర్రకోట మీద నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో బంగ్లాదేశ్ గురించి మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీ హిందువులు ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది తొలగిపోవాలి, శాంతి సుస్థిరత ఉండాలి, బంగ్లాదేశ్ వర్ధిల్లాలి, డెవలప్ అవ్వాలి, అండ్ 140 కోట్ల మంది భారతీయులు చూస్తున్నారు, ఆందోళనలో ఉన్నారు అనేది చాలా డిగ్నిఫైడ్గా, మధ్య రకంగా, న్యూట్రల్గా, డిప్లొమాటిక్గా వారు మాట్లాడారు. సో దీన్ని ఎలా కన్సిడర్ చేయాలనే అంశం ఒకటైతే, రెండోది పాకిస్తాన్ కూడా మరో బంగ్లాదేశ్లా మారబోతోంది. అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది, అక్కడ పార్టీల మధ్య కానీ ప్రభుత్వం మధ్య. మరోవైపు అక్కడ మాజీ ఐఎస్ఐ చీఫ్ ఫైజ్ హమీద్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీటి గురించి కూడా మాట్లాడుతున్నాం. సో మీ ఇంట్రడక్టరీ యాంగిల్లో మీరేమంటారు ఈ రెండు విషయాల్లో? అయితే ఈ రెండు విషయాలు డైరెక్ట్లీ కనెక్టెడ్ కాకుండా పాకిస్తాన్ హస్తము బంగ్లాదేశ్ అల్లర్లో ఎంతగానో ఉన్నది అని చెప్పేసి అన్ని నిఘా వర్గాలు అండ్ ఇంటెలెక్చువల్స్, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ పబ్లిక్ అఫైర్స్ చూసే వాళ్ళు కూడా అంటున్నారు. కానీ పాకిస్తాన్ ఖండిస్తోంది ఈ విషయం. పాకిస్తాన్ ఓపెన్లీ ఖండిస్తోంది, కానీ బంగ్లాదేశ్ వచ్చిందే ఎక్కడి నుంచి అంటే, బంగ్లాదేశ్ అసలు పుట్టిందే పాకిస్తాన్ ఈస్టర్న్ సైడ్ నుంచి. బంగ్లాదేశ్ పుట్టిందే 1971లో పాకిస్తాన్ నుంచి కాపాడుకోవడానికే బంగ్లాదేశ్ వాసీయులు, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ వాసీయులు కావాలా మమ్మల్ని కాపాడండి అంటే, భారతదేశం చాలా రిలక్టెంట్ గా అంటే మేము అసలు దీంట్లో ఎంటర్ కావాలన్నా వద్దా, అసలు మాకు అవసరమా వద్దా, జస్ట్ ఒక నేబర్ గా, అంటే మా పక్కకున్న ప్రదేశము మాకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి భారతదేశం ఎంటర్ అయ్యి, బంగ్లాదేశ్ వార్ ఫర్ ఇండిపెండెన్స్ లో ఎంటర్ అయ్యి భారతదేశం బంగ్లాదేశ్ ని సపోర్ట్ చేసింది. పాకిస్తాన్ నుంచి విడిపోయేలాగా భారతదేశం దానికి సహకరించలేదు. అది ఆ వార్ వల్లనే పాకిస్తాన్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ అనేది వచ్చింది. సో అందుకోసమని ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ఇప్పుడు మాకేం సంబంధం లేదు, మాకేముంది, అవును అసలు పాకిస్తాన్ కి ఏం అవసరం? పాకిస్తానే దరిద్రంలో కొట్టుకుంటుంది, లిటరల్లీ దరిద్రంలో కొట్టుకుంటుంది. అండ్ పాకిస్తాన్ కి ఇప్పుడు వస్తున్న సంక్షోభము, లేకపోతే వాళ్ళ పడిపోతది అనే సంక్షోభము, అది ఎప్పటికీ ఉండేదే. ఎందుకంటే పాకిస్తాన్ లో ఇప్పటి వరకు మేజర్ గారు, సర్జెంట్ గారు ఇప్పుడే మాట్లాడారు, సారీ స్క్వాడ్రన్ లీడర్ గారు మాట్లాడారు, తను కూడా ఏకీభవిస్తారు అనుకుంటా. పాకిస్తాన్ లో ఇప్పటి వరకు, అంటే భారతదేశం నుంచి ఇండిపెండెంట్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఒక్క గవర్నమెంట్ కూడా కంప్లీట్ టర్మ్ పూర్తి చేసుకోలేదు ఇప్పటి వరకు. బేనజీర్ భుట్టో కాదు, ఎవరు కాదు, నవాజ్ షరీఫ్ కాదు, అదేంటి చనిపోయిన ఆయన మన జనరల్, నాకు ఆయన పేరు వస్తలేదు, ఆయన కాదు, ఎవరు కాదు, జియాउल हक కాదు, ఎవరు కాదు ఇప్పటి వరకు. అంటే పుల్లారావు గారు కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తారు, ఒక్క వన్ గవర్నమెంట్ ఆర్ వన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ అ ఫుల్ టర్మ్ ఇన్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ అ కంట్రీ విత్ ద మిలిటరీ. ద పాకిస్తాన్స్ మిలిటరీ హ్యాస్ అ కంట్రీ. అంటే దేశానికి అన్నిటితో పాటు, అన్ని రిసోర్సెస్ తో పాటు ఒక మిలిటరీ, ఒక ఎయిర్ ఫోర్స్, ఒక నేవీ ఉండాలి అని చెప్పేసి పాకిస్తాన్ లో ఆ సిచ్యువేషన్ కాదు. పాకిస్తాన్ మిలిటరీకి ఒక దేశం ఉంది అన్నట్టుగా ఉంది. సో మిలిటరీ ఇన్ పాకిస్తాన్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, కంట్రోల్స్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, కంట్రోల్స్ ఎవ్రీ పాలిటిషియన్. అండ్ మిలిటరీ వద్దనుకుంటే పాకిస్తాన్ లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ పడిపోతుంది. మొన్నటిదాకా ఇమ్రాన్ ఖాన్ తోని పంచుకుంటే, ఇమ్రాన్ ఖాన్ తోని ఎప్పుడు చెడింది? 2020లో చెడుడు స్టార్ట్ అయింది.
2018 2019 లో ఇమ్రాన్ ఖాన్ తో మంచిగానే ఉండే. Ah. మిలిటరీ అండలతోని ఆశీర్వాదాలతోని ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రైమ్ మినిస్టర్ అయిండు. దాని తర్వాతనే 2020 లో వాళ్ళిద్దరికి చెడింది. చెడి అతన్ని జైలు వేసి అతను పొలిటికల్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడం స్టార్ట్ చేసి ఇది అది ఈ కేసు ఎంత 96 కేసులో ఏందో. ఏషియన్ ట్రంప్ ఎవరు అంటే ఇమ్రాన్ ఖానే కదా, ఎందుకంటే ట్రంప్ కి అక్కడ 94 ఇండైట్మెంట్స్ ఉన్నాయి యుఎస్ఏలా. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ కి ఉన్నలేని కేసులకు ఆయన ఇట్లా బెయిల్ మీద వస్తాడో లేదో మళ్ళీ అతన్ని పోషాఖానా కోసమో ఈ ఖానా కోసమో ఈ కేసు కోసమో ఆ కేసు కోసమో లోపలికి వేస్తారు. సో ఇమ్రాన్ ఖాన్ విల్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ జైల్. సో ఇప్పుడు నవాజ్ షరీఫ్ గవర్నమెంట్ లేకపోతే షహబాజ్ షరీఫ్ ఇస్ అ క్లోన్, అంటే ఈజ్ అ షాడో ఫర్ నవాజ్ షరీఫ్. సో ఇప్పుడు షహబాజ్ షరీఫ్ గవర్నమెంట్ ఏ స్థితిలో ఉంది, వాళ్ళకు మిలిటరీకి చెడిందా చెడలేదా? అయితే ఇప్పుడు ఇక్కడ షహబాజ్ షరీఫ్ మిలిటరీకి లేకపోతే నవాజ్ షరీఫ్ కి మిలిటరీకి చెడుతనే అక్కడ గవర్నమెంట్ ప్రాబ్లం లోకి వచ్చినట్టు, లేకపోతే కాదు. పాకిస్తాన్ వాళ్ళు పిచ్చం ఎత్తుకొని పాకిస్తాన్ వాళ్ళు దరిద్రంలోకి వెళ్ళిపోయినా పాకిస్తాన్ ప్రజలు మమ్మల్ని కాపాడండి అన్నా గాని గవర్నమెంట్ ముందటికి రాదు, మిలిటరీని అయితే ముందటి రానే రాదు. అయితే ఇక్కడ ఇంకొకటి, అయితే ఈ దరిద్రము అంటే పాకిస్తాన్ ఇంటర్నల్ ఎకనామిక్ ప్రాబ్లమ్ బంగ్లాదేశ్ ప్రాబ్లం కాదు, కానీ బంగ్లాదేశ్ లో అతలా కుతలం క్రియేట్ చెయ్యు అని చైనా అన్నా, యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏ అన్నా, కానీ పాకిస్తాన్ ఒప్పుకుంటది. ఎందుకంటే వాళ్ళకు మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ స్ట్రాటజిక్ గా అవసరమైన దేశం వాళ్ళకు. ఎందుకంటే భారత్ ని ఆర్మ్ ట్విస్ట్ చేయలేరు, అంటే ఇండియాని ఆర్మ్ ట్విస్ట్ చేసే యుఎస్ఏ కూడా లేదు. ఇక చైనాని అయితే పక్కకు పెట్టండి. సో చైనాకు పాకిస్తాన్ కి ఈకనామిక్ సంబంధాలు ఉన్నాయి. చైనా ఈజ్ ద వరల్డ్ లార్జెస్ట్, అంటే IMF వరల్డ్ బ్యాంక్ తర్వాత. సో ఓవరాల్ గా అంటే రషన్ రెడ్డి గారు మీరు అనేది ఓవరాల్ గా పాకిస్తాన్ ఇన్వాల్వ్ కాలేదు అని అన్నా కూడా మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు అంటే మనం నమ్మాల్సిన పరిస్థితి లేదు. ఒక్కసారి ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ పాకిస్తాన్ లాగా కాకుండా షేక్ హసీనా ఇన్ని రోజులు కాపాడింది, ఇన్ని ఏళ్ళు కాపాడింది. ఎందుకంటే బంగ్లాదేశ్ మిలిటరీ కూడా చాలా పవర్ఫుల్, కానీ వాళ్ళు పాకిస్తాన్ లాగా దే ఆర్ నాట్ ఎ మిలిటరీ విత్ ద కంట్రీ. ఇక్కడ ఒక్కసారి పుల్లారావు గారిని మాట్లాడిస్తాను. ఒక్కసారి పుల్లారావు గారిని మాట్లాడిస్తాను. పుల్లారావు గారు, అయితే పాకిస్తాన్ పరిస్థితి చూస్తే మాజీ ISI చీఫ్ ఫైజ్ హమీద్ని అరెస్ట్ చేయడం, ఇది తర్వాత ఇదంతా కూడా ఒక ఇమ్రాన్ ఖాన్కి వాళ్ళ పార్టీకి ఒక అలర్ట్ మెసేజ్ లాగా, ఒక హెచ్చరిక లాగా వెళ్ళడం అనేది, అండ్ పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్ అనే విషయం కనుక చూస్తే మరో బంగ్లాదేశ్లో లాగా మారుతుంది పాకిస్తాన్ అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అక్కడ? ఒకటి చాలా అన్ప్రెసిడెంటెడ్. ఫైజ్ హమీద్ అని ISI డైరెక్టర్ జనరల్ చేసిన వ్యక్తి, ఆల్ పవర్ఫుల్. ఆయన ఎప్పుడైతే ISI డైరెక్టర్ జనరల్ 3-4 సంవత్సరాలు ఉన్నారో మొత్తం అంతా అతను ఫారెన్ పాలసీ ఏంటి, డొమెస్టిక్ పాలసీ ఏంటి, మిలిటరీ పాలసీ ఏంటి, అతని ద్వారా వెళ్ళాలి. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకోవచ్చు. అయితే పైన టెర్రరిస్ట్ ఏంటి, వాళ్ళని పంపించవచ్చు, వీళ్ళని పంపించవచ్చు, డబ్బులు వాడవచ్చు, బంగ్లాదేశ్కి డబ్బు పంపాలంటే పంపవచ్చు, అన్ని లేదు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ పాకిస్తాన్. ఇది ఒక పెద్ద మంచి సైన్ అని నేను భావిస్తున్నా. లాస్ట్ జనరల్ కూడా బాజ్వాని కూడా తీసుకొచ్చి జైల్లో వేస్తారని వింటున్నాం, కానీ అతను ఏదో నేను చాలా మంచివాడిని, ఎవరితో గొడవ లేదు, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుతున్నారు. కొంతవరకు అది కరెక్ట్. ఆయన ఏదో పెద్ద హెక్టిక్గా లీడర్ లాగా పనిచేయలేదు మిగతా విషయం. సో పాకిస్తాన్ తర్వాత మనం 2 issues కృష్ణారెడ్డి గారు రాకముందని చెప్పింది వారు వినలేదు. ఎవాక్యుయేషన్ 1 కోటి మందిని అంటే వెంటనే వాళ్ళ బస్సులు ఎక్కేసి వచ్చేసి బోర్డర్ మీద దూకేరు, అంత అవసరం లేదు. కానీ ఆర్డర్లీ సిస్టమ్ పెడితే వాళ్ళకి ఎలాగైనా రెఫ్యూజీ స్టేటస్ వస్తారు. బంగ్లాదేశ్ వచ్చేసే వాళ్ళకి రెఫ్యూజీ స్టేటస్ ఉన్నది, హైలీ క్వాలిఫైడ్ పీపుల్, వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు దొరుకుతాయి, భారతదేశం కల్పించవచ్చు. 1,00,000, 2 లక్షల 5 లక్షల మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. ఉన్నదో 50,000 మంది ఉన్నారు ఢిల్లీ చుట్టుపక్కల, దగ్గర సెటిల్ అవ్వారు, అందరూ వెళ్ళిపోయారు. మనం ఏమంటున్నానంటే ఆర్డర్లీ ఎవాక్యుయేషన్ ప్లాన్ చేయాలి ఆప్షన్ గా.
అది వాడినా వాడకపోయినా ల్యాండ్ చేయాలి. రెండోది మీరు పాకిస్తాన్ విషయం వచ్చినప్పుడు తప్పకుండా వారు చెప్పినట్టుగా రచనారెడ్డి గారు చెప్పినట్టుగా ఎప్పుడు పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ లేదు. అంటే ఒక గవర్నమెంట్ ఓడిపోయాక ఇంకో గవర్నమెంట్ ఇవ్వటం ఎప్పుడు జరగలేదు ఈ 75 సంవత్సరాలు. భూటో అసాసినేట్ అవ్వాడు, భూటో కూతురు భూటోని వాళ్ళు హ్యాంగ్ చేశారు, ఆ కూతుర్ని అసాసినేట్ అవ్వింది. అలాగే నవాజ్ షరీఫ్ జైల్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు, ముషారఫ్ కూడా జనరల్ కూడా జైల్లో ఉన్నాడు, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు. వాళ్ళు సెటిల్ అవ్వలేదు. సో ఎటు దారి తీస్తుంది అంటే మరి మీరు అన్నట్టు పొలిటికల్ క్రైసిస్ ఎటు దారి తీస్తుంది ఒక కంక్లూజన్ ఇవ్వండి. అదే చెప్పలేం ఎందుకంటే వాళ్ళు కూడా భారతదేశం చూస్తున్నారు, మనమే చాలా కోపం ద్వేషం అన్ని ఉన్నా వాళ్ళు ఎప్పుడు కంపేర్ చేసేది ఏంటంటే ఎలా ముందలు వెళ్ళిపోయింది, ఎలా ముందలు వెళ్ళిపోతుంది, మనం ఇక్కడే ఉన్నాం. ఒక 30 సంవత్సరాల క్రితం మనం వాళ్ళతో పోల్చుకునే శక్తి ఉండేది, ఇప్పుడు పోల్చుకోలేకపోతున్నాం. వాళ్ళు కూడా డెమోక్రటైజ్ అవుతారా, లిబరలైజ్ అవుతారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పాపులేషన్ కూడా అక్కడ సగం మంది చాలా పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి కూడా వాయిస్ వస్తుంది మెల్లిగా. నేను చేంజ్ వస్తుంది కానీ చాలా స్లోగా వస్తాయి. బంగ్లాదేశ్ కి నేను చెప్పేది లాస్ట్ వర్డ్ ఏంటంటే గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేసాక వాళ్ళు వాటం చూసి వాళ్ళతో క్వైట్ గా కాన్ఫిడెన్షియల్ గా నెగోషియేట్ క్వైట్ గా మాకు ఈ మినిమం చేయాలి, అరెస్ట్ చేయాలి ఎవరైతే చేశారో, మనం కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అక్కడ లాయర్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి. ఆ సిస్టమ్స్ భారతదేశం చేయొచ్చు కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎందుకు అది ఇంకో తలనొప్పి కదా అని అనుకుంటారు. కానీ నేను తలనొప్పి అనుకోవట్లేదు, అదొక క్యూర్, ఒక జబ్బుకి క్యూర్ కావాలి, క్యూర్ అయినా కావాలి, ట్రీట్మెంట్ అయినా కావాలి, లేకపోతే ఆ జబ్బు వెళ్ళదు. సో లెట్ us do. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.